ప్రచారాలు లేవు, ప్రకటనలు లేవు, ఆర్భాటాలు అంతకంటా లేవు. అక్కడ ఉన్నదల్లా ఒక్కటే, నాణ్యతతో కూడిన రుచి. ఆ టేస్ట్కు ఎవరైనా దాసోహం కావాల్సిందే. దేశవ్యాప్తంగా రుచిని పంచుతూ వందల సంఖ్యలో కార్మిక కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తోంది. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని మార్కెట్లో బ్రాండ్ ఇమేజ్ సంపాదించిన తాపేశ్వరం కాజాపై ప్రత్యేక కథనం. కాకినాడ కాజా కాజా కైకలూరు బాజా బాజా కాణిపాకం గణపతి పూజ మనదేలే. కాజా అంటే ఎవరికి నోరూరదు చెప్పండి. అందులోనూ తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరంలో తయారయ్యే కాజా అంటే లొట్టలేయాల్సిందే. తెలుగింటి వంటకాలను మార్కెట్లో లభ్యమయ్యేలా చేస్తూ దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన గ్రామంగా తాపేశ్వరం పేరుగాంచింది. మొదటగా భక్తాంజనేయ స్వీట్ స్టాల్ గా ప్రారంభమైన ఈ దుకాణం సురుచి ఫుడ్స్ గా మారి మార్కెట్లో రారాజులా నిలిచింది. 80 ఏళ్ల చరిత్ర గల తాపేశ్వరం కాజాను రుచి చూడని వారుండరంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన రుచిని కలిగి దేశవ్యాప్తంగా తాపేశ్వరం కాజా ఖ్యాతి గడించింది. మామూలు రోజుల్లో ఇక్కడ సుమారు 1000 కాజాలు చేస్తారు. పండుగలు పెళ్లిళ్ల సీజన్లలోనైతే మరో 1000 కేజీలు అదనంగా వండాల్సిందే. 1930వ సంవత్సరంలో తాపేశ్వరానికి చెందిన పోలిశెట్టి రాజు కాజా తయారీకి శ్రీకారం చుట్టారు. బతుకు తెరువు కోసం రాజు కాజా తయారీ ప్రారంభించారు. జిల్లాలో ఎక్కడ పెళ్లి జరిగినా రాజు కాజా ఉండాల్సిందే. రాను రాను డిమాండ్ పెరగడంతో దేశం నలుమూలలకు విస్తరించింది. తాపేశ్వరం గ్రామంలో సుమారు 500 కుటుంబాలు ఈ కాజాపై ఆధారపడి జీవిస్తుండగా రాష్ట్ర వ్యాప్తంగా 300 పైగా షాపులు కొన్ని వేల మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ తాపేశ్వరం కాజా రూపంతో ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ కాజాను కాపీ కొట్టిన ఎవరూ ఆ రుచిని అందుకోలేకపోయారు. పట్టుకుంటే చేతికి అంటుకోకపోవడం, కొబ్బరి బోండంలో నీళ్లు మాదిరి కాజా లోపల పాకం ఉండడం తాపేశ్వరం కాజా స్పెషాలిటీ. ఇక నాణ్యతలోనూ రాజీ లేదు. ఎన్ని కాజాలు తయారు చేసినా బరువు రుచిలో తేడా ఉండదు. డిమాండ్ కు అనుగుణంగా ఆన్లైన్ లో కూడా అందుబాటులో ఉంచుతున్నారు.